అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. డే టు డే లైఫ్లో అంటే మన కుటుంబ జీవన విధానానికి చాలా దగ్గరగా ఉండేదన్నమాట. నేను చెప్పే ఒక మాట ఎంత మంచిదో అంత ప్రమాదకారి కూడా. ఎందుకంటే మనం ఎప్పుడో ఒక మాట మాట్లాడుకుంటాం, మనకు చాలా దగ్గర వాళ్ళని అనుకుంటాం. కొంతమంది దగ్గర ఒక వాక్ చాతుర్యం ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే నిజంగానే వాళ్ళు వచ్చి మనతో ఏదో మాట్లాడుతుంటే నిజంగా అది నిజమే అనుకుని మన లోపల ఉన్న బాధలు కూడా మనం చెప్పాలని చూసి అది నిజంగా ఎవరి గురించి చెప్తున్నాము, మన ఇంటి వాళ్ళ గురించి చెప్తున్నామా ఏంటి అనేది అప్పుడు ఆ విచక్షణ పోతుంది మనకి. మీరు జాగ్రత్తగా, నేను మాట్లాడే మాట జాగ్రత్తగా పట్టుకోండి. మీరు విచక్షణ పోతుంది. నిజమే అనుకొని మనం నమ్మేసి అన్ని మాటలు మాట్లాడేసి చివరికి ఒక మాట అంటాం. చాలామంది అనే మాట, ఎవరికి చెప్పొద్దు, నీకే చెప్తున్నా, నా బాధ అంతా నీకే చెప్పుకుంటున్నా, నేను ఎవరికి చెప్పొద్దండి అని అనుకుంటాం మనం. అవునమ్మా, ఎవరికన్నా చెప్తే ఏం బాగుంటుంది, అది కరెక్ట్ కాదు కదా అని అంటారు వాళ్ళు మాట అంటారు. అన్న తర్వాత ఏమవుతుంటాయంటే అదేదో మన స్టాలిన్ సినిమాలో ముగ్గురికి చెప్పండి అని చిరంజీవి గారు చెప్తారు కదా, అట్లా ఆవిడ ఏం చేస్తారు, ఇదంతా ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ జరుగుతాయి. నిజంగా చెప్పాలంటే మగవాళ్ళ దగ్గర కంటే ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ జరుగుతాయి. ఆవిడ ఏం చేస్తారంటే మళ్ళీ ఎవరైనా ఇంకో పక్కిట్టామో ఎవరో ఒకరు వస్తారు అనుకోండి, వచ్చిన తర్వాత అరే పలానా శ్రీదేవి అట్టగా, మరి ఎవరికి చెప్పకు నువ్వు, మళ్ళీ సునీత ఎవరికి చెప్పలేదు, ఊరికే పేర్లు చెప్తున్నాను, నేను నా పేరు కలుపుకొని చెప్తున్నాను. శ్రీదేవి ఒక మాట చెప్పింది, ఎవరికి చెప్పొద్దు, నేను ఎవరికి చెప్పకు మరి ఈ మాట, ఎందుకంటే మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుంది చెప్పినట్టు. ఇట్లా 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 అదే వీధి పాకుతుంది, చిన్న ఊరైతే ఊరు పాకుతుంది, ఇట్లా అయిపోతుంది అన్నమాట. అయిపోయిన తర్వాత ఎవ్వరూ ఆలోచించరు కానీ దీని వెనకాల ఎంత బాధ ఉంటుందంటే తర్వాత మనం రియలైజ్ అయిన తర్వాత ఇంతమందికి తెలిసిందా అని ఒక ఫీలింగ్ మనకు వచ్చిన తర్వాత మనకి ఎంత బాధాకరంగా ఉంటుందంటే, అయ్యో అన్యాయంగా నా ఫ్యామిలీ విషయాలు నేను ఇంకొకరికి చెప్పుకున్నానే. పరాయి వాళ్ళే ఎప్పటికైనా. కుటుంబమే. మీ కుటుంబంలో ఎన్ని బాధలు పడండి, ఎన్ని మనస్పర్ధలు ఉండనివ్వండి, ఏమన్నా ఉండనివ్వండి, కుటుంబమే కదా. నువ్వు పరాయి చెప్పినావు కాబట్టి పరాయి వాళ్ళు పరాయి వాళ్ళలాగానే ప్రవర్తిస్తారు. కుటుంబంలాగా ఎందుకు ప్రవర్తిస్తారండి కదా. ఇట్లా కాకుండా ఇంట్లో కూడా, ఇప్పుడు సమాజం ఇంట్లో ఎట్లా ఉంటుందో కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో భార్య భర్తలు, వాళ్ళ పిల్లలు ఇట్లా ఉంటారు కదా. మీకు కష్టం వస్తే మీరే మాట్లాడుకోండి. ఒకవేళ మనకంటే పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తారు, మనకు నచ్చినా నచ్చకున్నా ఏమైనా వాళ్ళంటే ఒక సలహా ఇస్తారు మనకి, మంచి కోసమే అని అనుకుందాం కదా. ఆ మంచిని కూడా మంచి చెప్పడానికి చిన్న పెద్ద కూడా ఏం తేడా లేదు. కానీ మీరే అనుకుంటే ఏమవుతుందంటే, మన 4 గోడల మధ్య మనం కుటుంబంలో మాట్లాడుకున్న మాటలు, ఆ 4 గోడల మధ్య భగవంతుడు సాక్షిగా వింటాడు, ఆయన ఒక్కడే వింటాడు. విని అందులో నిజము అబద్ధం ఏదో ఒకటి కాలమే సమాధానం చెప్తే అయిపోతుంది ఆ పని. కానీ మన పరాయి వాళ్ళకి ఇంకొకటి చాలా బాగా చెప్తున్నా, మర్చిపోతున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏ ఆడపిల్లకైనా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు 2 ఉంటాయి కదా. ఈ రెండిట్లో కూడా ఏది శ్రేష్టము అని ఒక క్వశ్చన్ వేసుకుంటే, తరాలు మారినా యుగాలు మారినా ఏమైనా ఆడపిల్లకి అత్తవారిలే శ్రేష్టం. అందులో ఉండండి, మీకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఉంటారు కదా, మనకు అందరూ ఉంటారు. నేను ఒక ఆడపిల్లని, నాకు అందరూ ఉంటారు. అందరూ ఉన్నా కానీ నేను నా బాధని ఏమైనా పంచుకోవడానికి అవకాశం వస్తే నిజంగా అది నా కుటుంబం. ఎందుకంటే సీతమ్మ తల్లి అట్లాంటిది ఒక మాట అడిగేదంట. వనవాసంలో కూడా ఎవరైనా కనిపించినా కానీ మా అత్తగారు బాగున్నారా ఇలాంటి మాటలు మాట్లాడేదంట. అంటే తన వాళ్ళ గురించి ముందు మాట్లాడిన తర్వాత మిగతా మాటలు మాట్లాడేది. అంటే సీతమ్మ నడిచిన నేల ఇది. ఆ నేలలో మనం బతుకుతున్నామంటే ఆ తల్లి సుగుణాలు కొంచెమైనా మనం వంట పట్టించుకోవాలి కదా. అందుకని ఏదన్నా మీకు సమస్య వస్తే, మంచి అయినా చెడైనా, బాధించుకున్నా సరే మీరు మాట్లాడుకోండి. మీ కష్ట సుఖాలు మీరు పంచుకోండి. అంతే తప్ప పక్కింటోళ్ళు వచ్చిందని ఎదింటోళ్ళు వచ్చిందని మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే రేపు ప్రొద్దున వచ్చి ఎవరైతే మీరు వాళ్ళ గురించి తప్పుగా చెప్పారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుంది. వాళ్ళు సరదాగానే మాట్లాడుతుంటారు మీ గురించి, పాప మీరు మంచోళ్ళైనా మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, మాట్లాడుకుంటుంటారు. మరి నీకేమనిపించదా, నీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, నీకు అనిపిస్తుంది కదా చెడ్డ మాటలు మాట్లాడు, ఎందుకు వీళ్ళ గురించి నేను తప్పు చెప్పినా అని చెప్పేసి. అందుకే ఎవరికీ చెప్పొద్దు అనే ఒక మాట చాలా ప్రమాదకరమైంది. మీ ఇంట్లో మీ కుటుంబంలో అమ్మ నాన్న అత్త మామ అక్క చెల్లి అందరూ, తోబుట్టువులు తోడళ్ళు తోడుకోడళ్ళు కోడళ్ళు అందరూ ఉంటారు కదా. మీకు సంబంధించిన ఏదైనా సరే మీరు మాట్లాడుకోండి. అంతే తప్ప వేరే వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో తెలుసా అండి,
నేను నిజం చెప్తున్నా, భార్యాభర్తల గొడవలు అనుకోండి, ఇంకా ఏమైనా సరే వాళ్ళు ఏమనుకుంటారు, మొన్నటి దాకా వీళ్ళు ఇట్లా మాట్లాడుకున్నాడు ఎంత మంచిగా కలిసి ఉంటారు. భార్యాభర్తలు వాళ్ళు మంచిగా ఉంటున్నా సరే ఏం మొన్నటి దాకా మాకు వచ్చి చెప్పేది వాళ్ళిద్దరి గొడవలన్నీ, ఇప్పుడు ఉంటున్నారు అట్లా. ఏమన్నా ఉందా, మర్యాద ఉందా? ఏమన్నా ఏ మర్యాద లేదు కదా. వాళ్ళు లేనప్పుడు ఎందుకండి అవసరం లేకుండా మనం వాళ్ళ గురించి మనకు చెప్పడం. కుటుంబం అంటేనే ఎప్పుడో ఒకసారి తప్పకుండా కలుస్తాము, చేస్తాము, మాట్లాడుకుంటాం, మంచి చెడు అన్నీ చెప్పుకుంటాం కదా. అలాంటప్పుడు ఎవరికి చెప్పొద్దు. ఆడపిల్లలు చాలా జాగ్రత్త. మీ అత్తవారింటి మర్యాద కాపాడే బాధ్యత మీది. ఇక అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ ఒకలాగా చూస్తూ తల్లిదండ్రుల స్థానంలో అత్తమామల్ని ఊహించుకుంటేనే మీరు ఆ సీతమ్మ తల్లి జాతికి చెందిన వాళ్ళు అవుతారు. లేదు అని అంటే ఆ తల్లి పుట్టిన నేల మీద మనం పుట్టినందుకు మనం సిగ్గుపడాలి కదా. తప్పకుండా ఆడపిల్లలు మరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అత్తమామలు ఒకలాగా, తల్లిదండ్రులు ఒకలాగా అని చూసే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనం ఒక్కరమే ఉంటున్నామా ఇట్లా అని అనుకోకుండా కోట్లలో ఒక్కరున్నా చాలు కదా. మనం భగవంతుడు మోక్షం ఎవరికి ఇస్తాడండి? అందరము నమస్కారం చేస్తాం, అందరం పూజలు చేస్తాం కదా. ఆయన ఒకటే చూస్తాడు, నిష్కల్మషమైన హృదయం ఉందా, ఎవరికి అన్యాయం చేయలేదా, తన అత్తవారింటికి పుట్టింటికి పేరు తీసుకొచ్చిందా, ఇలాంటి అన్నీ మనం చూస్తాం. భక్తి అంటే ఇదే, నిజమైన భక్తి అంటే ఇదే. మన నిజాయితీలోనే భగవంతుడు ఉంటాడు. అదే లేకుండా మనం ఎన్ని దండాలు పెడితే మనకి ఏం ప్రయోజనం? అందుకనే ఎప్పుడు కానీ మన ఇంటి విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు చివరికి ఆడపిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రుల దగ్గర కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసో తెలియకో వాళ్ళకి చెప్పుకుంటారు కదా. అప్పుడు ఏమైపోతుంది, వీళ్ళు ఎప్పుడు కలిసిన వాళ్ళకి తెలియదు, కానీ ఇట్లా మా గురించి ఇంత స్ప్రెడ్ అయింది, ఈ ఇంట్లో ఉంటున్నాం అని వాళ్ళకి తెలియదు కదా. చాలా బాధాకరంగా ఉంటుందండి. అట్లాంటివి కాకుండా మనం ఎదిగినా కొద్దీ, అంటే మన వయసు ఎదిగినా కొద్దీ, వయసు ఒకటే ఎదగడం కాదు, మన మనస్సు కూడా ఎదగాలి. మనస్సు కూడా ఎదిగితేనే అప్పుడు నిజమైన పరిపక్వత మనం సాధించినట్టు. మనం ఇట్లా వండుకుంటూ ఇంకొకరికి మనం చెప్పాల్సిన పని లేదు మాటలతో. మనల్ని చూస్తూ మన తర్వాత తరం కూడా అట్లానే నేర్చుకుంటారు. నేర్చుకోకుంటే ఏదో ఒకటి అనుభవం వస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అంతే కదా. అసలే వినని వానికి మనం ఏం చెప్పినా ప్రయోజనమే కదా. ఇంకా మూర్ఖులతో మనం ఏం మాట్లాడలేదు అని నిజంగా కొంతమందికి తెలిసి తెలియకుండా లోపలైనా చెప్తే వినే సంస్కారం కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నేను చెప్పే మాటలు వినండి. తప్పకుండా ఎవరికి చెప్పదు అనుకుంటా మంచి విషయాలు మనం బయట చెప్పుకుంటే చివరికి ఆ బాధ అనుభవించేది, ఆ సిగ్గు, ఆ బాధ అనుభవించేది మనమే. కాబట్టి మన ఆత్మాభిమానం దెబ్బ తినకుండా మన కుటుంబ పరువు మర్యాద కాపాడే బాధ్యత స్త్రీలదే కాదంటారా? ఇలా మనసు స్పందించినప్పుడల్లా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.